a legend. He's a legend. He's a legend. అంటే మీకు అసలు ఆలోచన రాజకీయాల్లో రావాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి? యూనివర్సిటీ విద్య పూర్తిగా వస్తున్నటువంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి అంత గొప్ప మహానుభావుడు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవకు తన జీవితాన్ని త్యాగం చేస్తుంటే ఆ మహానుభావంతో మనం కూడా కలిసి పనిచేయడం. కేసీఆర్ గారు కూడా అదే టైంలో వచ్చారా అక్కడికి? ఇప్పుడు అంటే అప్పటికి వారు కాంగ్రెస్ పార్టీలో కొంత యాక్టివ్గా ఉండ్రి. మరి మీరు పోటీ చేసిన టైంలో అంటే ఆలోచన రామారావు గారి నుంచి వచ్చిందా, లేకపోతే మీరు ఏమైనా అడిగారు అసలు సీటు? ఎన్టీ రామారావు గారు ప్రతి మనిషికి న్యాయం చేయాలి ఆ సమర్థతను బట్టి. ఇప్పుడు రామారావు గారిలో మీకు ఏమైనా నచ్చకపోతే చెప్పేవాళ్ళండి ధైర్యంగా, ఇది కాదండి ఇలా అని? ఆయన నచ్చకపోతే చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి కాదండి. కొంత సినిమాల ప్రభావం కూడా మీ మీద ఉండి ఉంటుంది. సినిమాల ప్రభావం నా మీద కాదండి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమాజం మీద. రామారావు గారి గురించి ఇంకా ఏదో మీరు చెప్పాలంటే అసలు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఎన్టీ రామారావు గారు మనిషి అద్భుతమైనటువంటి అందగాడు, గొప్ప నటుడు, గంగా ప్రవాహం లాంటి వాగ్దాటి, రాజసం ఉట్టిపడే నడక, 4 తరాల నాయకుడు, ఎనలేని కీర్తి, తరాలకు సరిపడేంత. రామారావు గారికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీని మీద మీ ఫీలింగ్ ఏంటి సార్? తప్పకుండా ఇవ్వదగినటువంటి గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి మహానుభావుల విషయంలో చాలా ఉదారంగా ముందుకొచ్చి ఇవ్వడం ద్వారా తన గౌరవాన్ని, ప్రభుత్వాలు వాటి గౌరవాన్ని ఇనుమడింపజేసుకోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మన అతిథికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పాలి. సిరికొండ మధుసూదనాచారి గారు. ఆయన మరి ఎన్టీ రామారావు గారితో 1982లో ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో చేరి కార్యకర్తగా చాలా ఉద్యమించిన వ్యక్తి. ఆ తర్వాత నాయకుడిగా మారారు. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినప్పుడు శాసనసభ మాజీ స్పీకర్గా, ఆయన స్పీకర్గా ఆ రోజుల్లో ఫస్ట్ టర్మ్ చేశారు ఆయన. మరి ఆయనతో మాట్లాడి మనం విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మధుసూదనాచారి గారు. నమస్కారం అండి. సార్, ఎన్టీ రామారావు గారి జీవితం మీద మనం చాలా వీడియోలు చేస్తున్నాం. అందులో భాగంగానే అన్న ఎన్టీఆర్ ఛానల్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు టీడీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో. దానికి ఎన్టీ రామారావు గారితో మీకున్న అనుబంధం మీద మేము తీసుకుందామని వచ్చామండి ఇక్కడికి. చాలా సంతోషం. పెద్ద ఆయన ఎన్టీఆర్ గారి గురించి ఈ తరం వారికి చాలా తక్కువ విషయాలు తెలుసు. అటువంటి మహానుభావుని గురించి ఈ తరం వారికి కూడా తెలిసే విధంగా మీరు చేసేటువంటి ఈ ప్రయత్నం అభినందనీయం. ఒక మహానుభావుడు మేము రాజకీయాల్లోకి రావడానికి, అంటే మా తరం అనేక మంది నాలాంటి వాళ్ళు ఇరు రాష్ట్రాలలో, అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, అనేక వేల మంది రాజకీయ నాయకులు వారి దయ వల్ల తయారైనటువంటి వాళ్ళం. అంటే మీకు అసలు ఆలోచన రాజకీయాల్లో రావాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి? చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ ఇవ్వాల్సి వస్తుందండి. చెప్పండి. మేము అప్పుడు యూనివర్సిటీలు చదువుకుంటున్నటువంటి రోజులు, యూనివర్సిటీ విద్య పూర్తిగా వస్తున్నటువంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి యువకులు, మేధావులు, విద్యావంతులు సమాజ సేవకు రావాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. ఆ రోజున్నటువంటి ఆ పరిస్థితులను చూసి సమాజం కుళ్ళిపోతూ ఉన్నది. ప్రజలకు మేలైనటువంటి, మెరుగైనటువంటి సేవలు అందించడానికి నేను పార్టీని స్థాపించిన. ప్రధానంగా యువకులకు, మేధావులకు వారు ఇచ్చినటువంటి పిలుపును అందిపుచ్చుకొని మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ రోజులలో నక్సలైట్స్ ప్రభావం బలంగా ఉన్నటువంటి రోజులలో ఇంకొక మాట కూడా వారు అనడం జరిగింది. నేను కూడా ఈ నక్సలిజాన్ని సమర్థిస్తున్న, రక్తపాతం మాత్రం మంచిది కాదు, కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ఆ స్ఫూర్తిని నడిపిద్దామనేటువంటి వారి పిలుపుకు స్పందించి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఏ సంవత్సరం అండి అది? ఎప్పుడు? 1982లో అండి. మేమంతా MA
ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి రోజులలో వారు పార్టీని పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు కూడా వెళ్ళారా మీరు? పార్టీ పెట్టినప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎక్కడో పెట్టారట. ఎమ్మెల్యే క్వార్టర్స్కి పోలేదు కానీ ఆ తదనంతరం ముషిరాబాద్ ఓకే. స్టూడియోకు అడపాదడప పోయేవాళ్ళం. మ్మ్హ్మ్. మేమంతా అప్పుడు వరంగల్ కేంద్రంగా చదువు పూర్తి చేస్తున్నటువంటి సమయంలో మ్మ్. వారు పార్టీ పెట్టడం జరిగింది. కాబట్టి ఒకవైపు చదువు కంటిన్యూ చేయాలా, ఉద్యోగం చేయాలా, లేకపోతే రాజకీయాల్లోకి రావాలని అనేటువంటి సంఘర్షణ మొదలైనప్పుడు రాజకీయాల్లోకి రావాలి ఈ మహానుభావుడు ఒక సదుద్దేశంతో సదాశయంతో వస్తూ ఉన్నాడు. సదాశయంతో వస్తున్నాడు అనడానికి నేను ఆయన గురించి తర్కించుకున్నది ఏంటంటే వారి వయసు అప్పుడు 60 సంవత్సరాలు. మ్మ్. అంటే ఎన్టీ రామారావు గారు అంటే అందరు సినిమా యాక్టర్లలా కాదండి. ఆయన 4 తరాల కథానాయకుడు. ఎన్టీ రామారావు గారు రాజకీయ పార్టీని స్థాపించే నాడు వారి వయసు 60 సంవత్సరాలు అయితే ఆ రోజు బ్రతికున్న 80-99 సంవత్సరాల వాళ్ళు ఆయన ఫ్యాన్లే. వాళ్ళ కొడుకుల వయసు ఉండేటువంటి 60 సంవత్సరాల వాళ్ళు అతని ఫ్యాన్లే, 40 సంవత్సరాల వాళ్ళు అతని ఫ్యానే. మాలాంటి 20-25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకులను కూడా ఎన్టీ రామారావు గారి ఫ్యాన్స్. కారణం ఒక బొబ్బులి పులి, ఒక జస్టిస్ చౌదరి, ఒక సర్దార్ పాపారాయుడు, ఇటువంటి కొంత సినిమాల ప్రభావం కూడా మీ మీద ఉండి ఉంటుంది. సినిమాల ప్రభావం నా మీద కాదండి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమాజం మీద. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఆ తరం వారికి విలువలు అంటే, జీవితం అంటే విలువలతో కూడినటువంటి ప్రయాణం అనేటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావు గారు జీవించింది ఒక జీవిత కాలమేనండి, కానీ వారు 300-400 జీవిత కాలాలలో మనిషి ఎన్ని విషయాలనైతే అర్థం చేసుకొని జీవిస్తాడో అంత గొప్పగా తన నటన ద్వారా అనేక జీవితాలను ఆవిష్కరించినటువంటి మహానుభావుడు. ప్రతి జీవితంలో కూడా ఒక విలువ, ఓకే, ఒక సందేశం ఇచ్చినటువంటి మహానుభావుడు. మరి నేను ఇందాక చెప్పినట్టు 80 సంవత్సరాలు 85 సంవత్సరాల వారు ఫ్యానే, 20-25 సంవత్సరాల వారు ఫ్యానే. ఇదొక కోణం. రెండవ కోణము, వారికి నటించేటువంటి వయసు 60 అయినా ఇంక 20 సంవత్సరాలు నటించగలిగినటువంటి ఆరోగ్యం ఉంది. ఆయన సినిమా తీస్తే చూసేటువంటి ప్రేక్షకులు ఉన్నారు. జీవితంలో ఎన్టీ రామారావు గారితో ఒక సినిమా తీయాలనేటువంటి డైరెక్టర్లు ఉన్నారు. ఆ మహానుభావుడు సినిమా తీస్తామంటే కోట్ల పెట్టుబడి పెట్టేటువంటి నిర్మాతలు ఉన్నారు. అంటే పర్ఫెక్ట్గా అన్ని అవకాశాలుండి ఆ రోజులలో, అంటే రోజువారీ సంపాదన విషయానికి వస్తే ఆయనంత సంపాదించేటువంటి మనుషులు చాలా తక్కువ మంది ఉన్నారు, వేళ్ళ మీద లెక్క పెట్టేటువంటి. మరి అన్ని అవకాశాలుండి వచ్చిండు అనంటే ఈయన సమాజానికి తప్పకుండా మంచి చేస్తాడు. కాబట్టి సమాజం నిజంగా కొంత విలువలు పతనమవుతూ దిగజారుతూ ప్రజల జీవితాల్లో రావాల్సినటువంటి మార్పు అభివృద్ధి అనేది సాకారం అయితలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ మహానుభావుడు ఇది చేసి తీరుతాడు. ఆయనలో ఆ నిబద్ధత ఉంది, ఆయనలో ఆ పట్టుదల ఉంది, ఆయనలో ఆ తపన ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకొని రాజకీయాల్లోకి వారు పిలుపుకు స్పందించి అంత గొప్ప మహానుభావుడు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవకు తన జీవితాన్ని త్యాగం చేస్తుంటే ఆ మహానుభావంతో మనం కూడా కలిసి పనిచేయడం. తెలంగాణ ప్రాంతంలో మీతో పాటు ఎవరెవరు వచ్చారండి అప్పుడు ఆ టైంలో? యువకులు చాలామంది వచ్చారండి, చాలామంది. ఇప్పుడు ఉన్నటువంటి అంటే ప్రతి జిల్లాలో కూడా అనేక మంది వచ్చారు, అందులో నేను ఒకరు. కేసీఆర్ గారు కూడా అదే టైంలో వచ్చారా అక్కడికి? ఇప్పుడు వచ్చారు అంటే అప్పటికి వారు కాంగ్రెస్ పార్టీలో కొంత యాక్టివ్గా ఉండ్రి. ఓకే. ఇందిరాగాంధీ గారి ఫ్యామిలీకి కూడా చాలా సన్నిహితంగా మెదిలినటువంటి రోజులు నేను విన్నా. ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే పార్టీ పెట్టడం జరిగిందో ఆ పార్టీని వదిలిపెట్టి తను కూడా ఎన్టీ రామారావు గారు, వారికి కూడా ఎన్టీ రామారావు గారు అంటే సినిమా పరంగా చాలా అభిమాన నటుడు. తప్పకుండా మాకంటే ఇంకెక్కువ ఆలోచించే వ్యక్తి కాబట్టి తప్పకుండా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి వీరు సమాజానికి మంచి చేస్తారనేటువంటి బలమైనటువంటి నమ్మకంతో విశ్వాసంతో వారు కూడా రావడం. మీరు క్రియాశీలకంగా ఎప్పుడు వ్యవహరించారు పార్టీలో? మొదటి నుండి డే 1 నుండి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చాలామంది మాకన్నా సీనియర్లు, అంటే మేము యువకులం కదా, 24-25 సంవత్సరాల వయసులో ఉన్నాం. అవును. మాకన్నా 40-50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇదేమైనా సినిమానే? ఆ రోజు ఇందిరాగాంధీ దేశంలో తిరుగులేని నాయకుడు. అవును. ఒకానొక సందర్భంలో అంత కాస్త ముందు రోజులలో ఇండియానే ఇందిరా, ఇందిరానే ఇండియా అనేటువంటి ఈ పరిస్థితి కొనసాగుతున్నటువంటి తరుణంలో
ఒక నటుడు వస్తే ఆ పార్టీని నమ్ముకునేటువంటి వాళ్ళు, ఆ పార్టీని గౌరవించే వాళ్ళు, ఇదేమైనా సినిమా నానే ఒక బ్లో ఇస్తే 10 మంది పడిపోవడానికి, ఇది ఆయన అక్కడ గొప్ప హీరోనే కానీ ఈ రాజకీయ జీవితంలో సక్సెస్ కాలేడు అనేటువంటి మాట మాట్లాడితే సరే చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది. వ్యక్తిత్వం పరంగా అంత గొప్ప మనిషి అయితే లేడు. ఆ రకంగా మేము ఇన్స్పైర్ మీరు రాజకీయాల్లోకి వస్తే మీ ఇంట్లో ఎంకరేజ్మెంట్ చేశారండి? చాలా అస్సలు ఏమాత్రం లేదు. ఎందుకంటే మాకు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కాదు. అదే మా నాయనగారు బంగారం పని చేసేది, అందరినీ కూడా చాలా కష్టపడి, అంటే మా అదృష్టం ఏంటంటే మా నాయనగారు చాలా పేదరికం నుండి వచ్చి ఒకానొక సమయంలో 1980-82 సమయంలో 5గురిని ఏకకాలంలో హైదరాబాద్లో చదివించాడు. 5గురిని. ఓకే. కాబట్టి ఆయన అనేది మనం కష్టపడి పైకి వస్తున్నాం. మీరు ఫ్యామిలీలో? మేము 8 మంది. 8 నలుగురు ఆడబిడ్డలు, మగవాళ్ళం 4. ఒకానొక సమయంలో 80, 81, 82 ఆ ప్రాంతంలో మేము 5గురం ఏకకాలంలో హైదరాబాద్లో చదువుకున్నాం. తండ్రి కష్టం మీద, ఆయన కష్టార్జితం. అందుకని ఆయనకు మన మధ్యతరగతి కుటుంబం చదువుకుంటున్నాం. నేను కష్టపడి మిమ్మల్ని చదివించిన, మీరు కూడా చదువుకొని పైకి వస్తున్నారు. ఇప్పుడు రాజకీయాలంటే అప్పటికి కాస్త పరిణామాలు మారుతున్నాయి. సేవా దృక్పథం నుంచి రాజకీయం కూడా వ్యాపారాత్మకంగా కాబోతున్నటువంటి రోజులు. మామూలు వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చి రాణించే స్థితి నుంచి డబ్బులు, కులబలం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రాజకీయ నాయకులు కలిగినటువంటి పరిస్థితులు మారుతున్నటువంటి రోజులు. అందుకనే మా నాయనగారు వద్దనేది. కానీ మళ్ళీ ఎన్టీ రామారావు గారి గురించి నా ఆలోచనలు, చాలా విషయాలు ఆయనకు చెప్పిన తర్వాత కన్విన్స్ అయింది. కానీ ఎప్పుడు ఆయన ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేసేది. తర్వాత ఎన్టీ రామారావు గారి పార్టీ కాబట్టి కొంత న్యూట్రల్ అయింది. మీరు రామారావు గారిని కలిసినప్పుడల్లా ఏమంటూ ఉండేవాళ్ళు ఆయన? మేము కలవడానికన్నా ముందు నేను ఒక కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాను. అంటే వారిలో ఉన్నటువంటి నిబద్ధత, గొప్పతనం ఏంటంటే చాలామంది యువకులకు అవకాశాలు ఇచ్చిండు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడు కేంద్ర బిందువుగా, ఎప్పుడు ఆ తదనంతర కాలంలో నేను వారితో డైరెక్ట్గా 7-8 సంవత్సరాలు పనిచేసిన, ప్రభుత్వంలో ఉన్న పేదవాడు కేంద్ర బిందువుగా, పేదవాడి సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా చాలా నిజాయితీగా రాజకీయాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో, గతంలో వారికంటే ముందు రోజులలో కొన్ని విలువలు ఉండే కావచ్చు, కానీ ఇప్పుడు పతనమవుతున్నటువంటి రాజకీయ పరిస్థితులను చూస్తున్నాం. ఎన్టీ రామారావు గారు మాత్రం సేవకు, విలువలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చినటువంటి గొప్ప నాయకుడు. గవర్నమెంట్ రాగానే, ముఖ్యమంత్రి అవగానే ఇక్కడ మహానాడు కూడా ఇక్కడే పెట్టినట్టున్నారు. అప్పుడు ఫస్ట్ మహానాడు నాకు ఐడియా ఉంది, అది తిరుపతిలో పెట్టినట్టుంది. నాకు క్లారిటీ లేదు కానీ అదే తిరుపతిలో పెట్టినట్టు గుర్తు. అదే టైంలోనే మీరు గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ నారాయణ వాసరావు గారు అప్పుడు వెన్నుపోటు, ఈ రాజకీయాలు నడిచేయండి. ఆ టైంలో కూడా మీరు మేము వీరాభిమానులం అండి. చెప్తే కదా, రాజకీయాల్లోకి రావడం అంటే ఎన్టీఆర్ గారి వ్యక్తిత్వాన్ని చూసి వచ్చినాం. అదే అందుకనే ఆయన ఏది చేసినా ప్రజలకు మంచి చేస్తాడు. నేను ఇందాక వివరణ ఇచ్చిన కదా, కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశం, అదే కోట్లు సంపాదించడానికి అనుగుణమైనటువంటి అన్ని సానుకూల పరిస్థితులు ఉన్నా వాటిని త్యజించి కాదని, వీటికన్నా నన్ను ఈ స్థాయికి గౌరవించి ఈ స్థాయికి పెంచినటువంటి, విశ్వవిఖ్యాతుని చేసినటువంటి నేను ఈ ప్రజల రుణం తీర్చుకోవాలనేటువంటి ఒకే ఒక ఆలోచనతో, ఒకే ఒక సంకల్పంతో వారు రావడం జరిగింది. కాబట్టి దానికి కట్టుబడి ఉన్నన్ని రోజులు కూడా ఆ సంకల్పానికి కట్టుబడి పనిచేసినటువంటి గొప్ప. ఇప్పుడు కేసీఆర్ గారితోనూ మీకు ఫ్రెండ్షిప్ అప్పుడే ఏర్పడిందండి? కేసీఆర్ గారు మేము కలిసి తెలుగుదేశం పార్టీలో పనిచేసినాం కదా, అప్పుడు కలిసి అంటే క్లోజ్గా పనిచేయలే కానీ పరిచయం అప్పటి నుండే. పరిచయం ఉంది. 85 నుంచి కేసీఆర్ గారితో నాకు పరిచయం. ఓకే. వారు కూడా చాలా క్రియాశీలకంగా ఆ పార్టీలో కూడా చాలా గొప్ప పదవులు, గొప్ప బాధ్యతలు నిర్వర్తించి. మరి మీరు పోటీ చేసిన టైంలో అంటే ఆలోచన రామారావు గారి నుంచి వచ్చిందా, లేకపోతే మీరు ఏమైనా అడిగారు అసలు సీటు? అంటే 1-2 సందర్భాలు. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే న్యాచురల్ ఒక విషయం మాత్రం స్పష్టం అండి, ఎన్టీ రామారావు గారు ప్రతి మనిషికి న్యాయం చేయాలి వాళ్ళ ఆ సమర్థతను బట్టి. అదే నేను డెఫినెట్గా 1 సందర్భాలు వస్తే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, ఎమ్మెల్యేగా గెలవాలి. మాలాంటి వాళ్ళు ఎమ్మెల్యే కావడం అనేది అసాధ్యం. మీ బొమ్మతోని, మీ వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. నేను ఎన్ని రోజులు పార్టీకి పనిచేసినా నా అంతిమ లక్ష్యం నేను ఎమ్మెల్యే కావడం. ఈ క్రమంలో 1989 ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మేము సీరియస్గా టికెట్ ఆశించినటువంటి వాళ్ళల్లో నేను ఒకటి. ఓకే. అనుకోకుండా ఆ రోజు మా నియోజకవర్గం బీజేపీకి
మిత్రపక్షంగా కేటాయించడం జరిగింది. ఓకే. ఆ కేటాయించినటువంటి క్రమంలో వారు ఏమన్నారంటే అప్పుడు గవర్నమెంట్ ఉంది, ఇంకా ఎలక్షన్స్కి పోతున్నాం, మీరందరూ సీట్లు రానటువంటి వాళ్ళకు అవకాశం ఉండి రాలేకపోయిన అనివార్య పరిస్థితులలో మీరు ఒక రకంగా పార్టీకి కట్టుబడి ఉన్నారు కాబట్టి నేను కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తా, మళ్ళీ వచ్చేది కూడా మన గవర్నమెంటే కాబట్టి మళ్ళీ కార్పొరేషన్ చైర్మన్గా కంటిన్యూ చేస్తా, ఇప్పుడు 3-4 నెలలు ఈ కార్పొరేషన్ పదవి తీసుకోండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రెన్యూ చేస్తాను. నేను వారికి దండం పెట్టి చెప్పిన, జీవితంలో ఎమ్మెల్యే కావడమే నా లక్ష్యం, ఓకే. కార్పొరేషన్ చైర్మన్లు ఇతరత్ర దానికోసం నేను ఆశించను, నాకు అవసరం లేదు. మీరు పనిచేయమన్ని రోజులు పార్టీకి నిబద్ధతతోని మీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ పనిచేస్తా, కానీ ఏనాడైనా నేను ఎమ్మెల్యే కావడమే నా లక్ష్యం తప్ప ఇంకో పదవి వద్దాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మహానుభావుడికి ఉండేటువంటి నిబద్ధత, ఆయనలో ఉండేటువంటి మంచితనం ఏంటంటే 1989లో ఈ చర్చ జరిగింది వారికి మాకు మధ్య. 94 జనరల్ ఎలక్షన్ క్యాండిడేట్ సెలక్షన్ జరుగుతూ ఉన్నది. క్యాండిడేట్స్ ఇంకా ఎలక్షన్ జోన్లోకి రాలే. 94 నవంబర్ ఆ ప్రాంతాన్ని ఎన్నికలు జరుగుతాయి. 94 మే 17వ తారీఖు నాడు ఆ రోజు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్స్ అనౌన్స్ చేసిండు. వారితో పాటు ఒక 15 మందికి తెలంగాణలో పార్టీని నమ్ముకొని పనిచేసినటువంటి బీసీలకు టికెట్స్ అనౌన్స్ చేసిండు. అందులో తెలంగాణలో 5గురికి అనౌన్స్ చేసిండు. ఆ 5గురిలో నా పేరు కూడా ఉంది 6-7 మాసాల ముందు. కారణం ఏంటంటే గతంలో నేను అన్నా కదా, జీవితంలో ఎప్పుడైనా నేను ఆ సందర్భం కూడా కాదు, 6-7 నెలల ముందు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు, ఎన్నికల వాతావరణం వచ్చినప్పుడు టికెట్ కావాలని దరఖాస్తులు ఇవ్వడం, టికెట్ కావాలని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ 6-7 మాసాల ముందు మనం ఊహించం కదా, ఆశించం కదా. అయితే ఆయన మనసులో మళ్ళీ గవర్నమెంట్ రావాలంటే ముందే టికెట్లు సిట్టింగ్లకు అనౌన్స్ చేయాలనేది ఉంది. దాంతోపాటు గతంలో ఎవరికైతే కమిట్మెంట్ ఇచ్చి కాలేకపోయినలో అటువంటి వాళ్ళు కొందరు ఆయన దృష్టిలో ఉన్నారు. అలా తెలంగాణ నుండి 5గురికి ఎన్టీ రామారావు గారు ముందే టికెట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో దేవేందర్ గౌడ్ గారు, చంద్రశేఖర్ గారు మహబూబ్ నగర్, బాగన్న జహీరాబాద్, తర్వాత మెట్టుపల్లి నుంచి లక్ష్మి, వడ్డేపల్లి లక్ష్మి, షాయంపేట నుంచి మధుసూదనాచారి. తెలంగాణ నుండి మా 5గురికి కూడా చాలా 5-6 మాసాల ముందు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. 89 అయితే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 89 to 94 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 83లో మొదటిసారి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ మిడ్ టర్మ్ పోల్ వచ్చింది 85, 89లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. 89లో పవర్ పోయింది. మీరు ఎమ్మెల్యే లోపు చాలా గ్యాప్ ఉంది, మధ్యలో అసంతృప్తి ఉంటుంది కదా, మనం అవ్వట్లేదండి, మనకేం గుర్తింపు రావట్లేదు. అసంతృప్తి ప్రసక్తే లేదు. కారణం ఏంటంటే నేను ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని గ్రామ స్థాయి నుంచి వచ్చిన. నేను ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడం ముఖ్యం కాదు. ఇక్కడ అదృష్టం ఏంటంటే ఈ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు, తిరుగులేని నాయకుడు, తిరుగులేని ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు ఎన్టీ రామారావు. ఎమ్మెల్యే కావాలనేది కోరిక. కానీ నా అదృష్టం కొద్దీ 1987లోనే ఎన్టీ రామారావు గారి దగ్గర డైరెక్ట్గా పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. నేను ఎమ్మెల్యే స్థాయి కంటే ఎక్కువ వ్యక్తిగతంగా ఆయన దగ్గర పనిచేయడం అనేది ఎమ్మెల్యే స్థాయి కన్నా గొప్పగా నేను ఫీల్ అయ్యేది. అందుకని ఎప్పుడు కూడా ఆ ఉద్దేశంతోనే చెప్తున్నా. 89లో నాకు ఎమ్మెల్యే కావాలనే మాట చెప్పిన తప్ప ఏది పౌరిస్తుంది కాదు. ఎన్టీ రామారావు గారికి సన్నిహితం కావడానికి ఒక బలమైన కారణం ఉంది. ఎన్టీ రామారావు గారు అప్పుడు మన నల్లపురెడ్డి శ్రీనివాసులు గారు రెవెన్యూ మినిస్టర్ ఉండేది. ఆయనను బర్తరఫ్ చేసిండు. బర్తరఫ్ చేస్తే ఆయన సీనయ్య సేన అనేటువంటి సంస్థను పెట్టుకొని రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ ఉన్నాడు. ఒకరోజు మా ఊరికి వచ్చాను పరకాలకు. పరకాలకు వస్తే నేను చాలా సీరియస్గా ప్రతిఘటించిన, దాడి చేసిన. నాకు కూడా విపరీతమైన దెబ్బలు తగినాయి. ఆ రోజు నల్లపురెడ్డి శ్రీనివాసులు గారు, స్వర్గీయ శ్రీధర్ రెడ్డి గారు జనతా పార్టీకి ఆల్ ఇండియా యూత్ ప్రెసిడెంట్ ఉండే, వారిద్దరు మా స్వగ్రామం పరకాలకు వచ్చాను. మేము రోడ్డు మీద ప్రతిఘటించడం చాలా సీరియస్గా. గవర్నమెంట్ ఉంది కదా, ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేసినాక 1-2 డేస్కే నాకు పెద్ద ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చింది, రమ్మంటే వచ్చిన తర్వాత జరిగింది అడిగాను. నేను ఇందాక చెప్పినవన్నీ చెప్పిన. మీరు 60 సంవత్సరాల వయసులో పార్టీ పెట్టిండు, ఇన్ని అవకాశాలుండే, మీ వల్ల సమాజానికి మంచి జరుగుతుంది, నాకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని వచ్చిన. నేను సిన్సియర్ కార్యకర్తగా పనిచేస్తా ఉన్నా. మీ ఇమేజ్ని దెబ్బతీయడం అంటే మా పుట్ట మీద కొట్టడం. ఇక మీకేం కాదు,
మీకేం కాదు అని ఎందుకంటున్నా అంటే 294 నియోజకవర్గాల్లో ఆయన ప్రభావంతో మాలాంటి ఓ 10-20 పోతాయి కావచ్చు. అదే మీరైతే ముఖ్యమంత్రి అవుతారు, కానీ నాకున్న ఏకైక నియోజకవర్గం అది కదా. అక్కడికి వచ్చి మిమ్మల్ని డ్యామేజ్ చేయడం అంటే నా రాజకీయ జీవితం మీద చావు దెబ్బ కొట్టడమే. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఇటువంటి మాలాంటి వాళ్ళ రాజకీయ జీవితాన్ని భవిష్యత్తును భగ్నం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళకి అవకాశం లేదు అని తగిన గుణపాఠం చెప్పిన. ఓకే. ఆయన అది రిసీవ్ చేసుకున్నాడు. మీకు 87 నుంచి తన దగ్గర ఉండమన్నారండి. 94 వరకు రకరకాల బాధ్యతల్లో వారి దగ్గర పనిచేసిన. 94లో నేను ఇందాక చెప్పిన కదా, నాకు ముందే టికెట్ ఇవ్వడం జరిగింది. వారి ఆశీస్సులు, వారి దీవెనలు, వారి సహకారంతో. చిన్నప్పటి నుంచి మీకు వామపక్ష భావజాలం అండి మీది ఏమన్నా? అవును, మేమంతా కూడా వరంగల్ జిల్లాలో చదువుకున్నటువంటి మాలో చాలామందికి వామపక్ష భావజాలాలు ఉండేవి. మేము పుట్టి పెరిగిన ప్రాంతంలో ఉన్నటువంటి ఆనాటి సంఘర్షణ, ఆనాటి అణచివేత, ఆనాటి పేదరికం, అనేక ఇబ్బందులు తప్పకుండా ఈ పరిస్థితులు చక్కదిద్దబడాలి అని అంటే వామపక్ష భావజాలమే శరణ్యం అనేటువంటి ఆలోచన ఉండే. సరే, అదే ఆలోచనకు అనుగుణమైనటువంటి పిలుపు స్వర్గీయ రామారావు గారు ఇచ్చింది కాబట్టి మేము ఇటు వచ్చేసాం. ఇప్పుడు రామారావు గారిలో మీకు ఏమైనా నచ్చకపోతే చెప్పేవాళ్ళండి ధైర్యంగా, ఇది కాదండి ఇలా అని? ఆయన నచ్చకపోతే చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి కాదండి. ఓకే. ఉండేవి కాదు. చాలా ఏ విషయంలో కూడా ఆచితూచి ప్రతిది కూడా పద్ధతిగా చేసేటువంటి పద్ధతిగా చేసే మనిషి. మేము ఆయనకు చెప్పాల్సినటువంటి సందర్భాలు అయితే రాదు. అసలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఇంత తీవ్ర రూపం దాల్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అది ఎందుకని బయటపడలేదు అసలు అప్పట్లో? అప్పుడు కూడా ఉన్నది మనసులో. తెలంగాణ ఉద్యమం అనేది ఎన్టీ రామారావు గారి కంటే ముందు నుండి ఉన్నది, ఆ తదనంతరం కూడా ఉన్నది. అదే. కానీ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు తాత్కాలికంగా కొంత ఉపశమనాన్ని ఇచ్చినాయి కాబట్టి. రెండవది, ఎన్టీ రామారావు గారి లాంటి పర్సనాలిటీని డి అనేటువంటి వాతావరణం కూడా ఆ రోజుల్లో లేదు కదా. ఓకే. ఎన్టీ రామారావు పోయిన తర్వాత వచ్చినటువంటి పరిణామాలలో ఇక్కడ సమస్యలు తీవ్రమైనవి, అన్యాయాలు ఇంకా ఎక్కువైనాయి కాబట్టి రాష్ట్రాన్ని సాధించుకోవడమే మా ముందున్న ఏకైక పరిష్కార మార్గం అనేటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు, వారితో పాటు ఒక లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నారా కేసీఆర్ గారు? డే 1 నుంచి. ఓకే. డే 1 నుండి ఈ రోజు వరకు వారితో కలిసి పనిచేస్తున్న అతి తక్కువ మందిలో నేను. అందుకనే గవర్నమెంట్ రాగానే మీరు స్పీకర్గా మీకు వారు ఫస్ట్ స్పీకర్, నేను ఫస్ట్. అదే. వారు మొదటి ముఖ్యమంత్రి మా నాయకుడు, మొదటి స్పీకర్ నేను. తర్వాత ఇప్పుడు నా అదృష్టం, వారు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, నేను శాసన మండలిలో ప్రతిపక్షం. మీకు ఏమనిపిస్తుంది మీ రాజకీయ జీవితానికి పునాది ఎన్టీ రామారావు గారి ద్వారా పడినా? తప్పకుండా. ఆ తర్వాత అందమైన సౌదాన్ని కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు. అదృష్టం అండి జీవితంలో. అంటే ఇక్కడ వివరణ ఇవ్వాలి. చాలా అరుదైనటువంటి అపురూపమైనటువంటి కొన్ని సందర్భాలు ఉంటాయి. అదే. ఈ దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. కానీ క్లిక్ అనేవి కొద్ది మాత్రమే, చాలా వరకు పేపర్ మీదనే ఉంటాయి. అట్నే రాష్ట్రంలో కూడా చాలా పార్టీలు ఉన్నాయి, మనకు తెలియని పార్టీలు. నేను రాజకీయాల్లో 40 ఏళ్ళు ఉన్నా తెలంగాణలో లేదా నాటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీల పేర్లు చెప్పమంటే నేను కూడా చెప్పాను, అన్నీ ఉంటాయి. కానీ నా అదృష్టం ఏంటంటే ఈ దేశంలో ఒక రాష్ట్రంలో సొంత పార్టీలు పెట్టుకొని ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు చాలా అరుదు. అవును. అందులో తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చి సొంత పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రులు అయిన ఇద్దరు, ఒకటి ఎన్టీ రామారావు గారు, ఒకటి కేసీఆర్. నా అదృష్టం ఆ ఇద్దరు మహానుభావులతో కలిసి పనిచేసేటువంటి అదృష్టం దక్కినటువంటి వ్యక్తిని నేను. కానీ మేము మాతృ సంస్థని వదిలి అటు వెళ్ళిపోతున్నానని అనిపించలేదా మీకు ఎప్పుడు? ఏది తెలంగాణ సపరేట్ అయితే ఎన్టీ రామారావు గారు ఉన్నంత వరకు అది మాతృ సంస్థలాగా ఫీల్ అయినాం. ఓకే. ఎన్టీ రామారావు పోయిన తర్వాత దాన్ని మేము ఆ సంస్థతో మాకు కూడా సంబంధాలు తెగిపోయినాయి. ఫైనల్గా మళ్ళీ మేము ఈ పార్టీ పెట్టే నాటికి చాలా దయనీయమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అప్పటి వరకు రాజకీయంగా ఎదిగినటువంటి మేము, ఎన్టీ రామారావు గారు కనుక తెలుగు జాతికి నా రుణం తీర్చుకోవాలని ఎట్లా అనుకున్నాడో, నా తెలంగాణకు మేము ఎదిగి ఈ స్థాయికి వచ్చినటువంటి మా తెలంగాణ ఇటువంటి దుస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులలో త్యాగం, పోరాటం సాధించడం, ఫలాలు ప్రజలకు అందించడం అనే భావంతో మేము రావడం జరిగింది. సాధారణంగానండి కొంతమంది రాజకీయ నాయకులు ఎక్కువ మంది
పార్టీలు తెగ మారిపోతే వెళ్ళిపోతుంటారు. మీరేంటంటే తెలుగుదేశంతో ట్రావెల్ అయ్యారు, మళ్ళీ కేసీఆర్ గారితో ట్రావెల్ అవుతూ ఉన్నారు. మళ్ళీ ఇక రెండో ఆలోచన అంటే పెట్టుకోవాలా, అంటే మొదటి నుంచి కూడా ఆ భావజాలం ఉందా మీలో? రెండు రకాల రాజకీయాలను చూసినామండి. ఒకటి విలువలతో కూడుకున్నటువంటి రాజకీయం, రెండు వ్యాపారాత్మకమైనటువంటి రాజకీయాలు. మేము ఇప్పుడు ఇది ఒక సంధికాలం. అదే, ఎందుకంటే మేము విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలతో మా రాజకీయ జీవితం ప్రారంభించి వ్యాపారాత్మకమైనటువంటి రాజకీయ నేపథ్యం కొనసాగుతున్నటువంటి టైంలో కూడా ఉన్నాము. అదే, కానీ డెఫినెట్గా ఆ రోజులు చాలా గొప్పవి. ఇప్పుడు ఇది చాలామంది దృష్టిలో రాజకీయం అంటే గతంలో సేవ, రాజకీయం అంటే గతంలో త్యాగం, ఇప్పుడు రాజకీయం అంటే నిన్నటి వరకు చేస్తున్నటువంటి వ్యాపారం ఆదాయ వనరుల కంటే గొప్ప ఆదాయ వనరుగా ఎంచుకొని దీంట్లోకి వస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కాలంలో మీరు మర్చిపోలేని విషయాలు ఏమైనా ఉంటే ఒకసారి గుర్తు చేయండి సార్. చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. నాకు వారికి అంటే వారితోని నెమరు వేసుకునేటువంటి అనుభూతులు, నేను ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు ఏ రోజు అంటే అది నాకు చాలా బ్రహ్మాండంగా గుర్తున్నది. నేను నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద ఇందాక జరిగినటువంటి ఎపిసోడ్ చెప్పిన కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను రమ్మని కబురు చేసిండు. నేను వచ్చిన రోజు వారు ఆ రోజు ఈ అమ్మాయి బ్రాహ్మణి ఉంది కదా, ఆమె నామకరణ రోజు. నేను 4 గంటలకు ఆయన దగ్గర చేరుకున్నా, 3:30 హ్యాబిట్స్ ఇంటికి అండి, హ్యాబిట్స్ ఇంటికి. ఆ రోజు 5:05కు ఆయన ఫ్లైట్లో చెన్నైకి పోవాలి. ఓకే, మా ఇద్దరికి మధ్యన ఒక హాఫ్ అన్ అవర్ ఎందుకు శ్రీనివాసరెడ్డి గారి మీద చేయాల్సి వచ్చింది అంటే చెప్పిన. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పిన, నేను చదువుకున్నా, మీరు విలువలు ప్రజలకు సేవ చేస్తారని వచ్చిన, నా వ్యక్తిగత జీవితాన్ని పనంగా పెట్టి నేను మిమ్మల్ని నమ్ముకొని పనిచేస్తుంటే నా ఊరికి వచ్చి ఆయన మీ ఇమేజ్ని డ్యామేజ్ చేయడం ద్వారా మీకు అది వీపు మీద కొట్టినట్టు అవుతుంది, కానీ నా కడుపులో గుద్దినట్టు అవుతుంది. కాబట్టి అని నా ఉపోద్ఘాతం అంతా మేము చదువుకున్న నేపథ్యం, వాడున్నటువంటి పరిస్థితులు అన్నీ చెప్పిన తర్వాత ఆయన లేచి నిలబడి ఇట్లా చేయి పెట్టి వీపు మీద కొట్టి, బెస్ట్ ఆఫ్ లక్ బ్రదర్, రండి, ఆ రోజు భవిష్యత్ శుక్రవారం శనివారం మండే వరకు మీరు తిరిగి వచ్చేసేయండి, ఇప్పటి నుండి పార్టీ కోసం కలిసి పనిచేద్దాం, మీరు దానికి సిద్ధం అన్నారు. సిద్ధం ఏంటండి, అసలు మీరెవరో తెలియనప్పుడు మీ బొమ్మను ఏకలవ్యుడు కదా పెట్టుకొని నేర్చుకున్నట్టు, శిష్యరికం చేసినట్టు, మీరు నాకు తెలియనప్పుడే మీ శిష్యుడిగా ఆడ నేను రాజకీయాల్లో నా పాత్ర పోషిస్తా ఉన్నా. అటువంటిది నేను ఊహించండి, నేను ఆశించిన అసాధ్యం అనుకున్నది మీరే స్వయంగా నన్ను మీతో కలిసి పనిచేయమని అంటున్నారు. ఓకే, తప్పకుండా. చంద్రబాబు నాయుడు గారితో ఎలా ఉండేది మీ? అంటే మేమంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్, అదే ఎన్టీఆర్ గారు వీరాభిమానం, అన్ని సర్వం ఎన్టీఆర్ గారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారితో నాకు సాన్నిధ్యం లేదు, అట్లని మేము దూరం కూడా కాదు. ఎందుకంటే ఆయన పార్టీలో మా జనరల్ సెక్రటరీ ఉండే, మేము కూడా ఒక స్థాయిలో సెక్రటరీలుగా పనిచేసాం. సార్, రామారావు గారి గురించి మీరు రాసిన ఒకసారి చదవండి సార్. నందమూరిని విశ్వవిఖ్యాతుల్ని చేసిన తెలుగు ప్రజల బాధలు గ్రహించి నమ్మంటే దయార్థ హృదయము ద్రవించి వారి అభ్యున్నతి కొరకే శేష జీవితం అని నిర్ణయించి మూగబోయిన తెలుగువానికి అండగా 1000 గొంతుకలు ఒక్కడై నినదించి రిక్త హస్తాల కాలే కడుపులకు పట్టెడన్నం పెట్టాలని పార్టీని స్థాపించి తారక రాముడై ఆదుకుంటాడని నమ్మిన బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని పంచి రక్త సంబంధం లేకున్నా అనుబంధాన్ని పంచి తెలుగు జాతిని అన్నగా ప్రేమించి కష్టం దుఃఖం ఎవరిదైనా తనదిగా భావించి చలించి దీక్షతో పరిష్కరించి రామరాజ్యాన్ని తెలుగునాట యుగ యుగాల తర్వాత కళ్ళెదుట పునఃస్థాపించి మానవత్వం మూర్తీభవించిన మహా మనీషిగా శాశ్వత కీర్తి ప్రతిష్టలుగాంచి రాజ్యాధికారం అంటే ఆదరించిన ప్రజల సేవయని త్రికరణ శుద్ధిగా ఆచరించి ఉన్నతంగా ఆలోచించి ఉత్తమంగా పాలించి అమరుడై ప్రజా హృదయాలలో శాశ్వతంగా జీవించే. దిస్ ఈజ్ ఎన్టీ రామారావు. ఇదేంటి రామారావు గారి గురించి ఆయన మాటల్లో, అంటే నమ్మంటే ఏంటి, దా అంటే ఏంటి, అంటే నందమూరి తారక రామారావు పేరులోని అక్షరాలతో ఆయన దానికి అతి ప్రాసలు లాస్ట్ అన్నీ కూడా
జీవించి చలించి పరిష్కరించి. సార్ మీలో కవి అసలు ఎప్పుడు పుట్టాడండి? నాకు రాయడం అలవాటు. అయితే దీంట్లో మీకు 3-4 విషయాలు. మూగబోయిన తెలుగు వానికి అండగా ఒక్కడై నినదించి అంటే తెలుగువారి ఆత్మగౌరవం. ఓకే. కాలే కడుపులకు పట్టెడన్నం పెట్టారంటే 2 రూపాయల కిలో బియ్యం. కష్టం దుఃఖం ఎవరిదైనా తనదిగా భావించి చలించి దీక్షిత పరిస్థితి ఈ సారా మద్యపాన నిషేధం. అంటే ఒక్కొక్క దాంట్లో కూడా మళ్ళీ ఒక అంశాన్ని తీసుకొని అదే ఆయన పేరు రిధం అన్నీ కలిసేటట్టు. ఎప్పుడు రాశారండి ఇది? ఇది నాకు ఐడియా ఉంది 2001 ఆ ప్రాంతం. ఓకే. అసలు అంటే సాధారణంగా మీలో కవి ఎప్పుడు పుట్టాడు ఏంటి? చాలా సందర్భాల్లో రాస్తున్నా, ఇప్పటికీ రాస్తుంటా. ఓకే. సంవత్సరానికి 2-3 కవిత్వాలు రాస్తుంటా. అబ్బా. ఇవన్నీ కూడా ప్రింట్ చేయాలి. 100-150 వరకు నేను రాసినవి ఉన్నాయి. ఓకే. ఎప్పుడో ఒకసారి రిలీజ్ చేయాలి. మొదటిది నేను ఇందాక చెప్పిన కదా, అది చెప్పండి ఒకసారి. హిందూ మహాసముద్రం డిగో గార్సియాలో నాటో వార్సా కూటములు వాటి జలాంతర్గాములు మోహరించినటువంటి సమయంలో నేను రాసినటువంటి మొదటి కవిత. ఓకే. ఇప్పటికీ చిన్నగా రాసేది కానీ రాయడం చింపడం రాసిన స్టోరీస్. ఎవడురా ఇంకెవడురా, మనిషే ఈ మనిషే మన మనిషేరా, ప్రగతి కాదు పతనానికి నాందిరా, విజ్ఞానం పేరుతో విధ్వంసం సాగుతుంది, ఏనాటిదో ఈ జాతి ఈనాడది అధోగతి, కోట్ల ఏళ్ల మనమనుగడ కొందరి దయపై ఉంది అని రాసుకుంటూ మిగులు మిరేజులు F-16లు కలియుగ వినాశకాలు యమదూతల వాహనాలు, నాటో వార్సాలు శాంతికి సమాధులు స్వార్థానికి చిహ్నాలు అని రాసుకుంటూ అణుబాంబులు కాదురా అన్నపు నిలువలు పెంచు, సాటివాడి సమస్యలు త్రుంచివేయ ప్రయత్నించు, స్వార్థం కాదురా త్యాగం నీదుగా మెలగాలి మనుగడ సాగించాలి. ఈ తెలంగాణ నేల మీదే ఇది ఉన్నట్టుంది మొత్తానికి చాలా మందిలో. డెఫినెట్గా ఇప్పుడు నిజ జీవితంలో అనేక ఘర్షణల మధ్య అనేక ఎదురీతల మధ్య మా జీవితం గడిచింది కాబట్టి ఆ ప్రతి మస్తిష్కం కూడా షార్ప్గా రియాక్ట్ అవుతుంది సందర్భాన్ని బట్టి. ఎదురీతలు అన్నారు, ఎలాంటి ఎదురీతలు అండి అవి? అనేక రకాలైనటువంటి ఎదురీ, చాలా ఈ అసమానతలు కానీ మనుషులందరూ ఒకటే అనేటువంటి భావన లేనటువంటి పరిస్థితుల్లోనే చాలా ప్రతిఘటనోద్యమాలు వచ్చాయి. ఇవన్నీ మాతరం కూడా చూసింది. ఓకే. మాకు సమాజం పట్ల అనేక మంది దృష్టికోణం ఇక్కడ వేరుగా ఉంటుంది. అవును. అటువంటి ఆలోచనల నుంచి అటువంటి అనుభవాల నుంచి వచ్చినాయి ఇటువంటి మాటలు. రామారావు గారి గురించి ఇంకా ఏదో మీరు చెప్పాలంటే, అసలు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకరోజు ఏం జరిగింది అని అంటే 1983 జనవరి 9వ తారీఖు నాడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ఎన్నడు? 1980. 1993 జనవరి 9వ తారీఖు నాడు ఆయన పదవిలో లేడు. అవును. ఆ రోజు 1 గంట 2 గంటల సమయం మేమిద్దరమే ఉండేటువంటి అవకాశం వచ్చింది. లాన్లో కాఫీ తాగుతున్నాం. ఆయన ఉండేటువంటి ఇంటి ముందు చిన్న లాన్ ఉంటుంది. ఆ లాన్లో కూర్చొని కాఫీ తాగుతున్నాం. నేను నిల్చున్నా, కాఫీ చెప్పిండు. నాకు కూడా కాఫీ వచ్చినాక కూర్చో బ్రదర్ అంటే కూర్చున్నా. ఈరోజు నాకు గొప్ప దినం ఉంది. ఏమిటి? మీకు కాదు నాకు. అదేమిటి? మీరు 1983 జనవరి 9వ తారీఖు నాకు గొప్ప దినం ఉంది. ఏమిటి? మీకు కాదు నాకు. అదేమిటి? మీరు 1983 జనవరి 9వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిండు. ఆ రోజు లక్షలాది మందిలో ఒక మూలకు నేను ఒక్కని కూర్చున్నా. ఇవాళ అదే ఎన్టీ రామారావు గారి దగ్గర మీరు ఆ రోజు ముఖ్యమంత్రి, ఆ రోజు ఉన్నటువంటి అట్టహాసం ఆర్భాటం వేరు. ఇవాళ అదే ఎన్టీ రామారావు గారితో సింపుల్గా ఉన్న మీతో నేను ఒక్కనే కూర్చున్నా. నాకు ఇది మంచిది, నాకు ఒక అదృష్టం. కానీ మీకు ఆ సీన్ లేదు అని చెప్పి ఆ రోజు ఈనాడు పేపర్ ఒక బ్యానర్ ఐటమ్ చాలా అద్భుతంగా ఉంది. నాకు అప్పుడప్పుడు అది నెమరు వేసుకుంటా. ఓకే. గుర్తుందా? చెప్పగలుగుతారా మీరు అనుమతిస్తే చెప్తాను. చెప్పమను. 1983
ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే రోజుకొక రోజు ముందు ఈనాడు పేపరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత రాసినటువంటి బ్యానర్ ఐటమ్ ఏంటంటే, తెలుగు జాతి సింహంలా గర్జించింది, అభిమాన ధనాఢ్యులైన తెలుగు తల్లి ముద్దుబిడ్డలు వీరభద్రుల్లా విజృంభించారు, తెలుగు వాడి ఓటు దాడితో ఇందిరమ్మ కంచుకోట ముక్క చెక్కలయ్యింది, ఎన్ని డబ్బు సంచులు ఇంకెన్ని సారా పీపాలు అడ్డు వేసినా ఉప్పొంగిన తెలుగు చైతన్య వెల్లువను అడ్డుకోలేకపోయాయి, నిన్నటిదాకా రాచటీవి ఒలకించిన అమాత్యులు నేడు పత్తాసు లేకుండా పోయారు, తెలుగు జాతికి నూతన క్రాంతి, తెలుగు వారికి నేడే సంక్రాంతి. భలే గుర్తుంది మీకు అది. అదే ఆయనకు వినిపించిన ఆయన తన్మయత్వం. మళ్ళీ ఆఖరికి ఆయనకున్న విషయం ఏంటంటే, చాలా మేమంతా గండిపేటలో ప్రతిరోజు ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూస్గా గండిపేటలో సాయంకాలం 4, 5, 6 గంటల వరకు కూర్చునేదండి. ప్రతిరోజు ఒక అనుభూతి. అంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారి గురించి అనుభూతులు చెప్పాలంటే, జీవితంలో మనము, మన కుటుంబం, మన తల్లిదండ్రులు, మనకు చాలా గొప్ప అనుబంధం ఉండేటువంటి కొన్ని మాత్రమే ఉంటాయి. అదే అమ్మా నాన్నలు, భార్య పిల్లలు, అన్నత. ఇక్కడ 2 విషయాలు నా మనసును అప్పుడప్పుడు ఒక రకమైనటువంటి అనుభూతికి లోనవుతూ ఉంటుంది. మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతాం. ఆ స్వామి పోకముందల్లా ఆయన నామస్మరణ చేస్తాం. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా, రివర్స్ వచ్చేటప్పుడు కూడా ఆయన వైపే చూసుకుంటా తదేకంగా చూసుకుంటూ వస్తాం. మళ్ళీ మెయిన్ గేట్ దాటిన తర్వాత స్వామి మళ్ళీ ఎప్పుడు వచ్చే అవకాశం కలిగిస్తామని దండం పెడతాం. మళ్ళీ పునర్దర్శన, మీ పునర్దర్శన ఎప్పుడు ఆ భాగ్యం మాకు దక్కుతుంది స్వామి అని మనసులో అనుకుంటాం. అట్లనే మేమంతా ఎన్టీ రామారావు గారి దగ్గర 6-7 సంవత్సరాలు పనిచేసినాం. రోజు వారిని చూసినాం. కానీ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు ఆయనతో పనిచేసిన 7 గంటల తర్వాత ఇంటికి పోతున్నప్పుడు మళ్ళీ ఎప్పుడు తెల్లారి ఆయన దగ్గరికి పోతాం అనేటువంటి ఫీలింగ్ ఉండేది. ఓకే, అదే ఆ రోజు సాయంకాలం 7 గంటల వరకు ఆయనతో ఉన్నప్పటికీ మళ్ళీ ఇంటికి పోయేలోపు ఈరోజు ఎప్పుడు గడిచిపోతుంది, ఇది ఎప్పుడు గడిచిపోతుంది, మళ్ళీ ఎప్పుడు తెల్లారుతుంది, మళ్ళీ ఎప్పుడు ఆ మహానుభావం దగ్గరికి పోతాం అనేటువంటి. అంటే ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడాల్సి చెప్పాల్సి వస్తే, ఎన్టీ రామారావు గారు జీవించిన కాలంలో జీవించడం చిన్నపాటి అదృష్టం, వారితో పరిచయం భాగ్యం కలగడం అంతకు మించిన అదృష్టం, వారితో కలిసి పని చేయడం గొప్ప అదృష్టం, ఆయన కడుపున పుట్టడం మహా అదృష్టం. అదే అంతే మరి. ఆయన కడుపున పుట్టడం ఆయనతో కలిసి సంవత్సరాల పర్యంతం పనిచేసినటువంటి అదృష్టవంతులలో నేను ఒకరిని. అందుకనే ఈ జీవితం ఉన్నంత వరకు మేము ఆరాధించే మహానుభావులలో తల్లిదండ్రుల తర్వాత చాలా గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు. నేను అంటే నాకు టిపికల్ క్రిటికల్ ఒపీనియన్, ఈ భూమి మీద కోట్ల మంది పుట్టడం గిట్టడం జరుగుతుంది. ఒక మనిషికి అంటే ఎన్టీ రామారావు గారు మనిషి అద్భుతమైనటువంటి అందగాడు, గొప్ప నటుడు, గంగా ప్రవాహం లాంటి వాగ్దాటి, రాజసం ఉట్టిపడే నడక, 4 తరాల నాయకుడు, ఎనలేని కీర్తి, తరాలకు సరిపడేంత ద్రవ్యం, కడుపు నిండా సంతానం, తినగలిగినటువంటి శక్తి, సైనికుని మించిన క్రమశిక్షణ. బాగా చెప్పారు. 4 తరాల కథానాయకుడు, 5వ తరం కూడా చూసేటువంటి నటించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి గొప్ప నటుడు. అదే ఇన్ని విశేషణాలు నా దృష్టిలో అయితే ఆయన ఎంచుకున్నటువంటి 2 రంగాల్లో కూడా రారాజు. అది సినీ రంగం, రాజకీయ రంగం. రాజకీయ రంగం. ఎక్కడి నుండి కష్టం అంటే కష్టాన్ని ఇష్టపడేటువంటి వ్యక్తిత్వం ఆయన సొంతం కాబట్టి చేసేటువంటి ప్రతి పనిని ఇష్టంగా చేసి దానిలో ఎవరు అందుకోలేని చేరలేని హైట్స్కి చేరడం అనేది ఇది చాలామంది నేర్చుకోవాల్సిన అంశం. అందుకనే ఆయన ముమ్మాటికి ఆయనను మనం ఏదో ఒక పదంతో ఆయనను సరిపెట్టడం సరిపోదు. అతీతమైనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయనతో కలిసి ఎప్పుడైనా భోజనం చేశారా మీరు? చాలాసార్లు చేసిన ఒక మధురానుభూతి. వారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నటువంటి రోజులలో విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి
వారింటికి రావడం జరిగింది. ఒక 17 మందికి ఆ రోజు విపి సింగ్ గారితో భోజనం చేసేటువంటి అవకాశం ఉంది. అని ఎవరెవరు భోజనానికి ఆహ్వానించబడ్డారు అనేది కూడా డిస్ప్లే చేస్తారు. విపి సింగ్ గారు, ఎన్టీ రామారావు గారు, ఆ స్థాయి మనుషులు ఉన్నప్పుడు మేము అప్పటికి యువకులం. నేను ఒకరిద్దరం ఫ్రెండ్స్, సాంబశివరాజు గారు, నేను, ఇంకెవరో ఒకరు ఉన్నారు, పేరు గుర్తులేదు. ఇప్పుడు పెద్ద ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆయనే వడ్డిస్తాడు. విపి సింగ్ గారికి ఏవైతే వడ్డిస్తాడో బిడియంగా భయపడే మధుసూనాచారికి కూడా అవన్నీ వడ్డిస్తాడు. ఓకే. ఇది వడ్డించడం ఒక పార్ట్. ఆ వడ్డించిన తర్వాత భోంచేసేటువంటి క్రమంలో ఎవరు తింటున్నారు, ఎవరు తినట్లేదు అనేది కూడా గమనిస్తారు. మేము తినలేకపోతున్నాం. ఒకవైపు ఆనందం, మరొక వైపు ఒక రకమైనటువంటి జంకు. ఈ స్థాయి మహానుభావులతో తినడం అనేది ఆనందం. అదే. కానీ ఈ టేబుల్ మేనర్స్ ఇతరత్ర కొన్ని ఉంటాయి కదా, అదే పొరపాటు జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు మేము తినలేకపోతున్నాం. ఆయన మా దగ్గరకు వచ్చి ప్రేమతో కోపం చేసి, కుర్రాళ్ళు, మీ వయసులో నేను 2 కోళ్ళు తినేవాడిని, భోంచేయండి అని అంత ప్రేమతో. అంటే మాకు అది ఇక ఆ ప్రేమ చిన్న పెద్ద లేకుండా అందరినీ సమదృష్టితో చూసేటువంటి గొప్ప లక్షణం. చాలామంది అయితే ప్లేస్కి రానివ్వరు. కానీ అంటే ఆయన దృష్టిలో నావాడు అనుకున్న వాళ్ళను పెంచుకోవడంలో, ఎక్స్పోజ్ చేయడంలో, నన్ను నమ్ముకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళను నేను గౌరవించుకోవాలి, వాళ్ళని పెంచుకోవాలి, వాళ్ళలో ఉండేటువంటి భయాన్ని దూరం చేయాలి. దూరం చేయాలంటే ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని మమేకం చేయాలి. ఇది ఏ నాయకుని దగ్గర కూడా ఇటువంటి గొప్ప లక్షణాలు కనబడవు. రామారావు గారికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీని మీద మీ ఫీలింగ్ ఏంటి సార్? తప్పకుండా ఒక సామాన్యుడు మామూలు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి కష్టపడి దేశాన్ని ప్రభావితం చేసినటువంటి మహానుభావుల కోవకు చెందినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారు పేదల పట్ల, దేశంలో అనేక స్కీములు ఉండొచ్చు, కానీ పేదల పట్ల ఎన్టీ రామారావు గారు అమలు చేసినటువంటి స్కీములు అనితర సాధ్యం. అనేక మందికి ఈ మధ్యకాలంలో చాలామంది మహానుభావులకు భారతరత్న పురస్కారాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అది నిజంగా స్వాగతించాల్సిన, హర్షించాల్సినటువంటి. అదే ఆ కోవలో తప్పకుండా ఇవ్వదగినటువంటి గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి మహానుభావుల విషయంలో చాలా ఉదారంగా ముందుకొచ్చి ఇవ్వడం ద్వారా తన గౌరవాన్ని, ప్రభుత్వాలు వాటి గౌరవాన్ని ఇన్వడింపజేసుకోవాలి. అదే ఇక్కడ తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వడంలో జరిగేటువంటి జాప్యం అంతా కూడా అది ప్రభుత్వాల కీర్తికి శోభనివ్వవు. అవును. అందుకని తక్షణమే మేము చాలా సందర్భాల్లో అనేక సంఘాలు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగువారు, దేశానికి సంబంధించినటువంటి అనేక మంది వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి పెద్దలు కూడా నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలనేటువంటి డిమాండు, ఆవేదన సమాజంలో ఉంది. కాబట్టి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారికి ఆ పురస్కారం బహుకరించాలి అని విజ్ఞప్తి చేస్తాం. సార్, రామారావు గారి సినిమాల గురించి, ఆయన పాత్రల గురించి. జీవితం ఎవరిదైనా ఒక జీవితకాలమే, మనందరం కూడా ఒక జీవితకాలంలోనే జీవిస్తాం. కానీ నందమూరి తారక రామారావు గారిది ఒక జీవితకాలానికి సంబంధించినటువంటి జీవితం కాదు. ఆయన 400 సినిమాల్లో నటించిండు అంటే 400 జీవిత కాలాల పాటు జీవించినటువంటి పరిణతి. అవును. అటువంటి ప్రతి పాత్ర కూడా ఆయన జీవితంలో ఒక జీవితకాల పాఠాన్ని, అనుభవాన్ని నేర్పింది. అందుకనే ఆయన ఆలోచనలన్నీ కూడా ఆ స్థాయిలో ఉండేది. మనం ఒక జీవితకాలానికి సంబంధించినటువంటి సమస్యలు అంతవరకే పరిమితమై ఆలోచిస్తాం. కానీ ఆయన ప్రతి పాత్ర
ఆయన మీద వేసినటువంటి ముద్ర ఒక జీవిత కాలానికి సంబంధించి. అదే అందుకనే నా దృష్టిలో ఎన్టీ రామారావు గారు ఒక 400 జీవిత కాలాల పాటు జీవించినట్టు వ్యక్తిగా నేను భావిస్తాను. కారణం ఏంటంటే అంత దృష్టితోని సమాజాన్ని ఆయన చూసి అదే ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆలోచనలు అంటే సమాజాన్ని అధ్యయనం చేయడానికి, మనుషుని స్టడీ చేయడానికి ఉపయోగపడినాయి. అంతే కదా. ప్రతి పాత్ర కూడా 3 గంటల సినిమానే కావచ్చు, అదే కానీ ఆ 3 గంటల సినిమాలో ఒక జీవితానికి సంబంధించినటువంటి జీవితం ఉన్నది. అవును, ఫుల్ టైం లైఫ్ ఒక్కొక్క కుటుంబానికి కావచ్చు, ఆనాటి ఉన్నటువంటి సమకాలీన పరిస్థితులకు సంబంధించింది కాబట్టి మరి 300-400 సినిమాలు తీసిన తర్వాత అన్ని అనుభవాలు, అన్ని ఆలోచనలు, అంత పరిణతి. అదే కాబట్టి తనను తాను ఆయన ఆ రకంగా తీర్చిదిద్దుకున్నాడు. ఎన్టీ రామారావు గారు తనను తాను చెక్కుకున్న గొప్ప శిల్పం. అద్భుతంగా చెప్పారు. ఎన్టీ రామారావు గారు తనను తాను చెక్కుకున్న మీలోని కవి ఇప్పుడు బయటకు వచ్చాడు. గొప్ప శిల్పం. ఓకే, థ్యాంక్ యూ అండి. రామారావు గారి గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.